ఏమిటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నావేమిటి? ఏం లేదు, ఆడుకోవడానికి వెళ్దారా? ఇప్పుడా? ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. వెళ్దాం. ఎక్కడిగా బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచిరా ఈ భక్తి? 4 రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్తి? కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు ఎందుకు ఆయన పట్టుకున్నావు? నేను పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళుమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదు అంతే. చెప్పా. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. ఏం డాక్టర్ అమ్మ ఆలోచిస్తున్నావు? గతం గురించి. గతం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీలాంటి తెలుగు అమ్మాయి పక్కనుంటే నా అలాంటి మొరటోడికి తెలివితేట వాడు అంతా అవే వచ్చేస్తాయి. ఏమిటి? ఏమా పంతులు గారు అబ్బాయి, పాఠాలు నేర్పుతున్నావా నేర్చుకుంటున్నావా? అది కాదు రతన, నేను పద్మ ప్రేమించుకుంటున్నారు, అది తెలుస్తూనే ఉంది. కానీ చూడు బాబు, ఇలా కలిసి ఇలాంటి అల్లర్లు చేయటం చాలా తప్పమ్మా. ఇక దర్జాగా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలా? పెళ్ళా? కానీ వాళ్ళ నాన్నగారు. భయం ఎందుకే? ప్రేమ విషయంలో ఎవరు భయపడకూడదు. కరెక్టే. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఖచ్చితంగా చెప్పే నేను అమ్మాయిని ప్రేమిస్తానని. అమ్మో, అలా చెప్పేడువే. భయం అంటే నీ కండగా ఈ రాజును ఉంటాడు, వెళ్ళి చెప్పాయి పో, పులైపో. ఇంతకీ తమరు మాకు సెలవిస్తున్నదేమిటో? మరేం లేదండి, మీ అమ్మాయి పద్మని నేను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. అందుకని మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా. అవునండి. కొడితే మెడకాయ మెత్తలకాయ నేల రాలిపోవాలా. నువ్వు జమీందారు బాబు గారు అమ్మాయిని ప్రేమిస్తావరా? పెద్దంతరం చిన్నంతరం చూసుకోనక్కర్లా, నక్కనాయాల నాకలోకానికే పాకాలని చూస్తావరా? బాబు, మా వాడు పసివాడు, తెలుసో తెలియకో చిన్న తప్పు చేశాడు. అందుకు కావాలంటే నేను తిడతాను, కొడతాను. అంతేకాని మీరు మాత్రం పెద్ద శిక్ష ఇవ్వండి బాబు. అదేమిటయ్యా, జబ్బును బట్టి మందు అన్నట్టు తప్పును బట్టి శిక్ష ఉండి తీరాలి. చేసింది చాలా ఘోరమైన తప్పు, పోనీ కదా అని తెల్లవారేటప్పటికి ఊరు విడిచి వెళ్లిపోవాలని చిన్న శిక్ష విధించాం. గురువు గారు, మందు సరిగ్గా ఇవ్వలేకపోయినా మాట మాత్రం మహాభేషంగా సెలవించారు. అదే న్యాయం. ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను, ఆ మాత్రం న్యాయం చెప్పలేను. ఆచార్య, అర్థం లేకుండా ఆవేశపడకయ్యా. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వాటి ప్రకారం మనము మారడం నేర్చుకోవాలయ్యా, తప్పదు. మేమేమని సెలవిచ్చాం? మనము మారడం నేర్చుకోవాలని సెలవిచ్చారే. కానీ అయ్యగారు, ఇప్పుడు ఏ రోజైనా జనవాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి.
ఈ పెళ్లి జరగడం న్యాయమని వీళ్ళంతా భావిస్తే ఆనందంగా జరిపించాలి. ఏమంటారయ్యా మీరంతా? ఆ నా కొడుకును ఊర్లో నుంచి పంపించి తీరాలి. అదే మన వాక్యం. విన్నావయ్యా పంతులు? జనవాక్యం అలా ఉంది, మనమేం చేయలేం. అంచేత రేపు తెల్లవారేసరికి మీ అబ్బాయి మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్లిపోవడం ఉత్తమం. వాడు వెళ్ళడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ కుర్రోడు ఈ ఊరు విడిచాడు. రే రాజన్న, పాడితే మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. ఎవరి మెడ మీద తలకాయ ఎప్పుడు రాలాలో అప్పుడే రాలుతుంది. నేను చెప్పేది వినండి. తప్పు జరిగిందని పంచాయతీ పెట్టి ఆ కుర్రోడిని తీసుకొచ్చారు. అయితే ఆ తప్పు చేసింది వాడు ఒకడే కాదుగా, జమీందారు గారి అమ్మాయికి కూడా ఈ తప్పులో భాగం ఉంది. కనుక ఆ పిల్లను కూడా తీసుకొచ్చి ఈ పంచాయతీలో నిలబెట్టి ఆ పైన తీర్పు చెప్పండి. ఏమిటి? జమీందారు గారి అమ్మాయిని, మహత్తరమైన వంశానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి నలుగురు మధ్యలో నిలబెట్టాలా? తప్పు చేసింది రాజైనా పేదైనా ఎవరైనా సరే పంచాయతీ మధ్యకు వచ్చి నుంచు తీరాలి. అదే న్యాయం. సరేనా వాయి, నీ ఇష్టం వచ్చిందల్లా న్యాయం అంటుంటే ఊళ్ళో పద్ధతి కట్టుబాటు లేకుండా పోతుంది. రేపటి నుంచి కూలి మీద కొడుకొచ్చి రత్తందారి కూతుర్ని ప్రేమించాలంటాడు. ఊరంతా ప్రశ్నం అయిపోతుంది. కనుక అయ్యా, ఆలోచించడం ఊరుకోవడం మంచిది కాదు. వెంటనే శిక్ష అమలు జరపాల్సిందే. అమలు జరపవలసింది శిక్ష కాదు, పెళ్లి. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. నీ అబ్బా, ఆ తలకాయ పట్టం కాదురా. నే చెప్పిన సమయానికి జమీందారు కూతురు మెడలో తాళి పడకపోతే తక్షణం ఆయన భార్య మెడలో తాళి తెగిపడుతుంది.